అందరికీ నమస్కారం అండి. అలరించే కథలకు స్వాగతం. నేను చదివి వినిపించబోయే కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు వినిపించబోయే కథ కాంతి కిరణాలు 11వ భాగం. ఇక కథలోకి వెళదామా? సరోజ ఊరు నుంచి తిరిగి వచ్చింది. 5 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి 10 రోజులు మకాం వేశావా? నవ్వుతూ అడిగింది స్వరూప. 5 రోజుల్లో తిరిగొద్దామనే నా ప్లాను. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి చాలా తమాషా కథ ఒకటి జరిగిపోయింది అంది సరోజ. ఏమైంది? కుతూహలంతో అడిగింది స్వరూప. మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన పాలకొల్లులో ఉన్నారు. ఆయన కూడా నేను మా ఊరు వెళ్ళిన రోజే నాన్నగారిని చూసి చాలా రోజులైందని మా ఇంటికి వచ్చాడు. నన్నెప్పుడో 7-8 ఏళ్ల క్రితం చూశాడాయన. చూడగానే చాలా సంబరపడిపోయాడు. అతని కొడుకు అమెరికా వెళ్ళి వచ్చాడట. పాలకొల్లు దగ్గరలోనే ఏదో ఇండస్ట్రీ పెడుతున్నాడట. అతనికి వివాహం చేయాలని ఆయన ప్రయత్నమట. ఎన్నో సంబంధాలు చూశారట. కానీ ఆ అబ్బాయికి ఏ ఒక్కటి నచ్చలేదట. నన్ను చూడగానే తన కోడలుగా చేసుకోవాలని ఆలోచన మొదలుపెట్టాడాయన. నాన్నగారిని అడిగితే మీ వాడికి నచ్చాలి కదట్రా అన్నారు. అలా అనడం ఆయన తప్పైపోయింది. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి కొడుకుని మా ఇంటికి పిలిపించారు. మా ఇద్దరిని ముఖాముఖి మాట్లాడుకోమని ఓ గదిలోకి తోసేశారు. నిజానికి నాకు అప్పుడే వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. నాన్నగారి మాట తీసేయలేక అతనితో మాట్లాడటానికి ఒప్పుకున్నాను. అతను ఇంటర్వ్యూ మొదలెట్టాడు. పాతివ్రత్యం మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఆడదాన్ని బానిసగానే ఉంచడానికి, సినిమాల్లో 4 డబ్బులు చేసుకోవడానికి వాడే పదం అన్నాను. ఇంకేవేవో 4-5 ప్రశ్నలు అడిగాడు. అన్నింటికి నాకు ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్పాను. తరువాత నన్ను కూడా ఏమైనా అడగమన్నారు. దొరికిన అవకాశం ఎందుకు వదలాలని వరకట్నం మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. మరో వీరేశలింగం లాంటి వాడు పుట్టి రూపు మాపాల్సిన జబ్బు అన్నాడు. పెళ్లి చూపుల గురించి మీ అభిప్రాయం చెప్పమన్నాను. అది ఇద్దరకు చాలా అనవసరమైన అవకాశం అన్నాడతను. కానీ పెళ్లి చూపులంటే ఇప్పుడు జరుగుతున్నట్లు అమ్మాయిని ఓ మూల కూర్చోబెట్టి పెళ్లి కొడుకు, అతని స్నేహితులు, అతని బంధువులు, తల్లి తండ్రి, అక్కా చెల్లెలు జూలో జంతువుని చూసినట్లు చూసి పాడమని, వాగమని, నడవమని, తలెత్తమని, ఎక్సర్సైజులు చేయించి పిచ్చి వేషాలు వేయటం కాదన్నాడు. పెళ్లి చూపులంటే కేవలం అబ్బాయి అమ్మాయి ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకొని ఒకరి గురించి ఒకరు సమగ్రంగా తెలుసుకోవటం ఉండాలంట. చివరకు నేను అతనికి నచ్చానట. అది అతని సారాంశం. కంగ్రాచులేషన్స్, అమెరికా మొగుడిని సంపాదించేవన్నమాట నవ్వుతూ అంది స్వరూప. అన్నాడు కదా అని నేను కొన్ని షరతులు పెట్టాను. అవేమిటంటే నేను ఉద్యోగం మానను, వివాహమైన మా వాళ్ళను పోషించే అధికారం నాకుండాలి, వాళ్ళకు కావలసినంత డబ్బు నేను నా జీతంలో ఇచ్చుకోవచ్చు, అసలు నా జీతం మీద అతనికి ఎలాంటి అధికారం కూడదు. వీటన్నిటికీ నవ్వుతూ ఒప్పుకున్నాడతను. ఇంకేముంది, ఈ నెలాఖరుకే వివాహం నిశ్చయమైపోయింది. త్వరలోనే నాకు అటువైపు ట్రాన్స్ఫర్ చేయించాలని నాకు కాబోయే మామగారు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయనకు మన డిపార్ట్మెంట్లో చాలామంది తెలిసిన ఆఫీసర్లు ఉన్నారట. కనుక తేలిగ్గానే పని జరిగిపోతుందని అన్నారు. ఈ మాట వినడంతో స్వరూప ముఖం వెలవెలబోయింది. అంటే నువ్విక్కడ నుంచి వెళ్ళిపోతావా అంది భయంగా. వెళ్తే మాత్రమేం, నువ్వు ఈ గదిలో హాయిగా ఉండొచ్చు, ఇబ్బంది ఏముంది అంది సరోజ. ఏమీ లేదనుకో, కానీ నీతో కలిసి ఉండటం వేరు, ఒంటరిగా ఉండటం వేరు. ఒంటరిగా ఉండటంలో చాలా ఇబ్బందులున్నాయి. సరోజ మాట్లాడలేదు. స్వరూప చెప్పింది నిజమేననిపించింది ఆమెకి. కానీ తను నిస్సహాయురాలు. స్వరూప కోసమని ఈ ఊళ్ళోనే ఉండిపోలేదు కదా. ఎప్పటికైనా భర్తకి వీలైనంత దగ్గరగా ఉండక తప్పదు. రోజులు గడుస్తున్న కొద్దీ స్వరూప బాగా నిరుత్సాహపడిపోయింది. సరోజ బదిలీ అయి వెళ్ళిపోతే తను ఒక్కతే ఎలా ఉండాలో అర్థం కాలేదు. ఒకవేళ ఈ ఉద్యోగం నుంచి తనను తొలగించేస్తే మరో ఉద్యోగం సంపాదించుకునేంత తెలివి కూడా తనకు లేదు. సరోజ ఉన్నదారి వేరు. ఆమెకి ఊళ్ళో చాలామంది బంధువులున్నారు. ఎవరో ఒకరి ద్వారా తనకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలదు. అయినా ఇది సరోజ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. చూస్తూ ఊరుకోవడం కంటే తాను ఇంకేమీ చెయ్యలేదు. తన రాతతో ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళేసరికి సృజన్ బాబు సీట్లో కూర్చొని కనిపించాడు. ఏమైపోయారన్నీ ఇన్ని రోజులు అడిగింది ఆమె. అతను బలవంతంగా నవ్వాడు. పని మీద వైజాగ్ వెళ్ళాను. అలా ఉన్నారేమిటి? ఒంట్లో బాగుండలేదా? కొంచెం నలతగా ఉంది అంతే. మరికొన్ని రోజులు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాల్సింది.
ఊహు, ఇది మానసిక రుగ్మత స్వరూప గారు, అంత తేలిగ్గా లొంగదు. స్వరూప విచిత్రంగా చూసింది అతని వంక. సృజన్ బాబుకు కూడా సమస్యలుంటాయా? అతను వివాహం కాలేదు, ఏ బాధరా బందీ లేనివాడని, అంచేత ఎలాంటి బాధలు ఉండవని అనుకుంది తను. అతని వంక మరోసారి చూసింది ఆమె. కొద్దిగా పెరిగిన గడ్డం, లోతుకు పోయిన కళ్ళు, ఏదో బాధపడుతున్నట్లు తెలిసిపోతుంది స్పష్టంగా. అతనిని చూస్తే ఒక్కసారిగా జాలి, అభిమానం ముంచుకొచ్చింది ఆమెకు. ఒక రకంగా తనకు మిగిలిన ఒకే ఒక మంచి స్నేహితుడు సరోజ బదిలీ అయి వెళ్ళిపోతే తనకిక అతను తప్పితే మరెవరున్నారు? అతను మనసులోని విషయమేదో తనతో చెప్తే బావుండనుకుందామె. ఇంతకీ అతను తనను మంచి స్నేహితురాలుగా భావిస్తున్నాడో లేదో. ఆమె వంకే చూసి ఆలోచనలో పడిపోయిన సృజన్ బాబు మధ్య మధ్యలో స్వరూప కూడా తన వంకే చూడటం గమనించి మరింత వ్యాకులత పడిపోయాడు. ఇంతటి అమాయకురాలన అందగత్తెని వదిలేయటానికి సురేంద్ర ఎంత దురదృష్టవంతుడై ఉండాలి? అతని గురించి తను తప్పుగా అంచనా వేశాడు. చదువు తగ్గ సంస్కారం, ఆధునిక భావాలు గల వ్యక్తి అని భ్రమించాడు. స్త్రీ అంటే మగాడికి బానిస అనే మనస్తత్వం అతనిలో పేరుకుపోయిందని తెలుసుకోలేకపోయాడు. ఇంకా భారతం, రామాయణం కాలం నాటి అతను బయటపడలేకపోతున్నాడు. ఒకసారి స్త్రీలం పోగొట్టుకున్నంత మాత్రాన ఆ స్త్రీ జీవితం సమాప్తమైపోవాల్సిందేనా? అదే నిబంధన పురుషులకు ఉంటే 100కి 90 మంది పురుషులు తమ జీవితాలు ముగియాల్సిందే. స్వరూపని అంతగా నిందించిన సురేంద్ర సంగతులెన్నో తనకు తెలుసు. అవన్నీ అతడు చెప్పినవే. సీత అనే అమ్మాయికి ప్రేమలేఖలు రాయటం, ఇద్దరూ సినిమాకి వెళ్ళటం, రహస్యంగా కలుసుకోవటం, అతను ఇలాంటివెన్నైనా చెయ్యవచ్చు. కానీ తనకు కాబోయే భార్య మాత్రం పరమ పతివ్రత అయి ఉండాలి. మరో పురుషుడిని కన్నెత్తి చూడకూడదు, అంతకుముందు చూసి ఉండకూడదు. ఆమెకెవరూ ప్రేమలేఖలు రాసి ఉండకూడదు, ఆమె మరొకరికి రాయకూడదు. ఇలాంటి వెన్ననుకున్నా పర్వాలేదు. అతని మనస్తత్వం అతనిది, అతని అభిప్రాయాలు అలాంటివి. అందుకు తనేమీ బాధపడవలసిన పని లేదు. కానీ స్వరూపను నువ్వే చేసుకోకూడదు, ఆమెదేమీ తప్పు లేదని వాదిస్తున్నావుగా అంటూ వచ్చేటప్పుడు మరోసారి హేళనగా అనడమే తన గుండెల్లో కలుక్కుమంటుంది ఉండుండి. ఒకవేళ స్వరూపకు అతనితో వివాహం కాకుండా ఉన్నట్లయితే తప్పక ఆమెను వివాహం చేసుకుని తానెలాంటి వాడో తెలియజేసేవాడు. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనలు రావడమే తప్పు. 5 దాటి పావు గంట అయిపోయింది. రాత్రంతా ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటారా ఏమిటి? నవ్వుతూ అంది స్వరూప తను వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ. సిగ్గుపడి నవ్వేశాడు సృజన్ బాబు. త్వరగా లేచి ఫైల్స్ అన్నీ మూసి అల్మారాలోకి సర్ది అక్కడ నుంచి ఇంటివైపు నడవసాగారు. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అలా ఉంటున్నావేమిటి? అడిగింది శాంతి ఇంటి దగ్గర. ఒంట్లో బాగుండలేదు, అబద్ధం ఆడేశాడు సృజన్ బాబు. ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతేకాని అలా పడుకొని సీలింగ్ వంకే చూస్తూ ఉండిపోతారా గంటలు గంటలు? నవ్వుతూ అందామె. వినోద్ రావటం లేదే? అడిగాడు సృజన్ బాబు సంభాషణ మళ్లించటానికి. ఏదో ఇంటర్వ్యూ వచ్చిందంట, వాళ్ళింటికి దగ్గరే కదలకుండా కూర్చొని జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదువుతున్నారు. వాళ్ళమ్మ వాళ్ళేమంటున్నారు? నీతో సరిగ్గా మాట్లాడుతున్నారా? శాంతి బాధగా అతని వంక చూసి ఇంకా లేదు అంది తల వంచుకొని. వినోద్ అలా శాంతిని చేసుకోవటం అతని కుటుంబంలో ఎవ్వరికీ నచ్చలేదు. ఆ వివాహాన్ని ఆ ఇంట్లో హర్షించింది కేవలం సరస్వతి ఒక్కతే. చదువయ్యే వరకు ఆమెను తన ఇంట్లోనే ఉంచుకుంటానన్న సృజన్ బాబు సలహా వెంటనే అంగీకరించాడు వినోద్. తల్లిదండ్రులు మారటానికి కొంతకాలం పడుతుందని, అంతవరకు శాంతిని ఆ వాతావరణానికి దూరంగా ఉంచడమే మంచిదని అనిపించింది అతనికి. శాంతి వెళ్ళిపోయింది. మరో 2-3 రోజుల తర్వాత కానీ మామూలు మనిషి కాలేకపోయాడు సృజన్ బాబు. సృజన్ బాబు వెళ్ళిపోయిన తర్వాత సురేంద్ర పిచ్చివాడులా తయారయ్యాడు. సృజన్ బాబు లాంటి స్నేహితుడిని దూరం చేసుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. ఓ పక్క స్వరూప, మరో పక్క మాధురి, ఇటు సృజన్ బాబు, అందరూ కలిసి తనను చిత్రవద చేస్తున్నట్లు అనిపించసాగింది. 2 రోజుల పాటు ఆఫీస్కు వెళ్లకుండా ఇంట్లోనే గడిపాడు. కానీ ఇంట్లో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కందిరీగల్లా చుట్టుముట్టడంతో మర్నాడు ఆఫీస్కి వెళ్ళాడు. మాధురి అతన్ని చూసి కూడా చూడనట్లు ఊరుకుంది. ఆమెను చూస్తుంటే మనసంతా పిండేసినట్టు అవుతుంది అతనికి. అంత దగ్గరగా తన భార్యలా మసిలిన వ్యక్తి ఇంత హఠాత్తుగా తనకేమీ సంబంధం లేనట్టు, తానెవరో తెలియనట్లు ప్రవర్తిస్తుంటే భరించశక్యం కావటం లేదు. అసలు ఆమె మనస్తత్వం ఏమిటో అర్థం కావడం లేదు. తను అనుకున్నప్పుడు ఆమె కోసం ఇంటికొచ్చిన ఆ కుర్రాడికి ఆమెకి సంబంధం ఏమిటో అడిగినంత మాత్రాన ఆమె అలా ఎందుకు రెచ్చిపోయింది?
ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరికూ అక్రమ సంబంధం ఉంటే మధ్యలో తననెందుకు దగ్గర చేసుకుంది? పెళ్లి చేసుకుందామని ఎందుకు తొందర పెట్టింది? సాయంత్రం వరకు ఆమెను గురించిన ఆలోచనలతోనే గడిచిపోయింది. తామిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కూర్చోవటం ఆఫీసులో అందరికీ వింతగా ఉంది. కానీ ఎవ్వరూ పైకి కనపడటానికి సాహసించలేకపోయారు. సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఎక్కడికెళ్లాలో తెలియక వీధులన్నీ తిరిగాడు సురేంద్ర. కాళ్ళు విపరీతంగా నొప్పులు పెట్టేసాగాయి. అయినా ఎక్కడా ఆగలేదు. కనీసం నుంచోడానికి కూడా ప్రయత్నించలేదు. దానికి తోడు విపరీతమైన ఆకలి. రాత్రి 10 అవుతుందనంగా మాధురి ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు అతను. ఎందుకొచ్చారు? అంది మాధురి తలుపు తీసి అతన్ని చూసి. అతను జవాబు చెప్పకుండా ఆమెను తోసుకొని లోపలికి నడిచి మంచం మీద కూర్చుండిపోయాడు. మాధురి నిస్సహాయంగా అతని వంక చూస్తుండిపోయింది. ఇలా రా మాధురి, ఇటు కూర్చో, దీనంగా ఆమె వంక చూస్తూ అన్నాడతను. మాధురి అక్కడ నుంచి కదలలేదు. ఏమిటో చెప్పండి అంది అనుమానంగా చూస్తూ. సురేంద్ర తనే లేచి తలుపు మూసి మాధురి చేయి పట్టుకొని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టాడు. ఏమిటి దౌర్జన్యం? రోషంగా అంది మాధురి. నీతో మాట్లాడాలి మాధురి. మన మధ్య ఏర్పడ్డ బంధాన్ని తొందరపడి తెంచుకోవటం నాకిష్టం లేదు. మాధురి అతని వంక ఓసారి చూసి చూపులు మరల్చుకుంది. ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇక నీకు కోపం పోయినట్లేనా? మాధురి చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ దీనంగా అడిగాడు అతను. మాధురికి దుఃఖం ఆగలేదు. చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని మౌనంగా రోధించసాగింది. ఆమెను దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకున్నాడు అతను. ఏడవకు మాధురి, నాకు బాధగా ఉంది. కంటికి వెంబడి జారుతున్న నీటిని తుడుస్తూ అన్నాడు. మీరే నన్ను క్షమించాలి. తప్పంతా నాదే. దుఃఖంలోంచి తేరుకుంటూ అందామె. కానీ నన్ను అర్థం చేసుకోండి. నాకు కావాల్సిందంతే. మిమ్మల్ని వివాహం చేసుకోమని నేనెప్పుడూ అడగటం లేదు. సురేంద్ర ఆమెను వదిలివేసి దూరంగా జరిగాడు. ఆమె మాట్లాడసాగింది. నేను కాలేజీలో చేరిన కొత్తలో మా ఫాదర్ చనిపోయారు. అంతవరకు గుట్టుగా సాగుతున్న మా సంసారం వీధిన పడింది. ఉద్యోగం కోసం నేను పడని పాట్లు లేవు. ఆ బాధ భరించలేక ఓ ఉద్యోగం సంపాదించడం కోసం నా శీలాన్ని పోగొట్టుకున్నాను. ఆ రోజు నుంచి చేసిన తప్పు కప్పిపుచ్చుకోవటానికి వివాహం చేసుకోవాలన్న కోరిక మొదలైంది నాలో. నన్ను చూసి నవ్విన ప్రతి మగాడు, నాతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడిన ప్రతి మగాడు నన్ను వివాహం చేసుకుంటారని భ్రమించాను. కానీ తీరా వివాహం విషయం వచ్చేసరికి అందరూ జారిపోయేవాళ్ళు. దాంతో వివాహం చేసుకోవాలని, అందరిలాగా బిడ్డలను కని సంసారం చెయ్యాలని విపరీతమైన పట్టుదల ప్రవేశించింది నాలో. అందరూ ఒంటరిగా ఉన్న నన్ను చూసి నా జీవితంలో ఏర్పడ్డ మచ్చ గురించి చెప్పుకొని నవ్వుకుంటున్నారన్న అనుమానం నాలో ప్రవేశించింది. కానీ ఎవ్వరూ నన్ను వివాహం చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నా ఆశ నిరాశే అయ్యింది. అనుకోకుండా నాకు ఈ ఉద్యోగం దొరికింది. వెంటనే ఆ ఊరు వదిలేసి ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ నేను అద్దెకు తీసుకుంటున్న ఇంటి పక్క గదిలో ఉండే ఆ స్టూడెంట్తో పరిచయమైంది. అతను చదువు పూర్తయ్యాక నన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఇద్దరం సినిమాలకు, పార్కులకు తిరగసాగాము. మా విషయం చూసి అతని బంధువులెవరో అతని ఇంటికి ఉత్తరం రాశారు. అతని తల్లిదండ్రులు మా ఇద్దరికీ వివాహం జరగకుండా చేయాలని పెద్ద పన్నాగం పన్నారు. టెలిగ్రామ్ ఇచ్చి అతనిని తమ ఊరు పిలిపించుకున్నారు. అక్కడ బలవంతంగా వాళ్ళ బంధువులమ్మాయితో వివాహం చేసేశారు. దాంతో నేను కట్టుకున్న ఊహా సౌదాలన్నీ మళ్ళీ కూలిపోయినాయి. సరిగ్గా ఆ సమయంలోనే మన మధ్య పరిచయం మరో రూపం దాల్చసాగింది. మీరు భార్యను వదిలేశారని నాకు చెప్పారు. దాంతో మళ్ళీ నాలో ఆశలు చిగురించడం మొదలైంది. మీరు నన్ను వివాహం చేసుకుంటారన్న నమ్మకం కుదిరింది. చెప్పటం ఆపి అతని కళ్ళల్లోకి చూసింది మాధురి. ఇప్పుడు నాకేమీ ఆశ లేదు. నా జాతకంలో నాకు వివాహం రాసిపెట్టలేదని, కేవలం ఒక వ్యభిచారిగానే జీవితం గడపాలని భగవంతుడు నా నుదిటి మీద రాశాడని తెలిసిపోయింది. అందుచేత నాకిప్పుడు ఎవరి మీద ఎలాంటి కోపమూ లేదు. సురేంద్ర మనసంతా అదోలా అయిపోయింది. ఆమె మాటలు వింటుంటే అతనికేమీ చేయటానికి తోచటం లేదు. నన్ను క్షమించమని మరోసారి అడుగుతున్నాను మాధురి. ముందు వెనకలు తెలుసుకోకుండా నీ మీద చేయి చేసుకున్నాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. సురేంద్ర లేచి తలుపు తీసుకుని బయటకు నడిచాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి అతనికి. తన ఇంటి వైపు నడక ప్రారంభించాడు. తల్లి తన కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంది. తన గదిలోకి నడిచి బట్టలు మార్చుకోకుండానే మంచం మీద ఒరిగిపోయాడు. భోజనం చేయవు? తల్లి గడప దగ్గరే నిలబడి అడిగింది. మాధురి ఇంటి దగ్గర చేశావా? త్రుళ్ళిపడ్డాడు అతను. జవాబు చెప్పటానికి తడబడిపోయాడతను. లేదమ్మా, ఎక్కడా చేయలేదు. మరెందుకు తినవు? పోని ఆ మాధురి మీద అంతగా మనసుంటే
ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోరాదు? సురేంద్రకి దుఃఖం పొంగుకు వచ్చింది. లేదమ్మా, నాకు వివాహం చేసుకుని ప్రశాంతంగా జీవితం గడిపే రాత భగవంతుడు రాయలేదు. ఆమెకేమీ అర్థం కాలేదు. ఆవేదనతో కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి నడిచింది. పోనీ నువ్వైనా భోజనం చెయ్యమ్మా, మళ్ళీ నీ ఆరోగ్యం పాడవుతుంది. ఆమె వెనకే వస్తూ అన్నది రమణి. కళ్ళెదురుగా వాడలా బాధపడుతుంటే నాకేం ఆకలిగా ఉంటుందే. కూతురిని దగ్గరకు తీసుకుని మళ్ళీ కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకుందామె. కంటి మీద ఎవరికీ కొనుకు లేకుండానే ఆ రాత్రి గడిచిపోయింది. సరోజకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసినాయి. పాలకొల్లులోని ఆఫీస్కు బదిలీ చేశారు. ఆ వార్త వినగానే స్వరూప ముఖం పాలిపోయింది. అయినా తన ఆందోళనేమీ బయట కనపడనీయకుండా మసులుకోసాగింది. మీ సరోజకి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటగా అడిగాడు సృజన్ బాబు ఆ రోజు ఉదయం. అవునండి, మరి ఇక నుంచి మీకు కంపెనీకి ఉండదనుకుంటాను. అదే దిగులుగా ఉంది నాకు, అప్రయత్నంగా అన్నదామె. కొద్ది రోజులు బాధగానే ఉంటుందిలేండి, సానుభూతితో అన్నాడతను. ఆ రోజు అతనితో మనసు విప్పి తన కథంతా చెప్పిన తర్వాత అతను తనకు మరింత చేరువైనట్లు అనిపించసాగింది ఆమెకు. అతనితో తరచుగా మాట్లాడుతుంటే తనకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. ఆమె వెళ్ళిన అదే గదిలో ఉంటారా, లేక మరో చోటికి మారుతారా అడిగాడతను. అక్కడే ఉందామనుకుంటున్నాను. అవునులేండి, ఒంటరిగా ఉంటారు కాబట్టి అదే సురక్షితంగా ఉంటుంది. వారం రోజుల తర్వాత సరోజ వెళ్ళిపోయింది. బస్టాండ్లో ఆమెను బస్సెక్కించి గదికి తిరిగొస్తుంటే ఏదో విలువైన వస్తువు పోగొట్టుకున్నట్లు అనిపించింది స్వరూపకు. ఆ గదిలో నవ్వుకుంటూ పాడుకుంటూ ఇద్దరూ ఎన్నో రోజులు గడిపారు. ఇప్పుడు ప్రతిక్షణం ఆమె గుర్తొస్తుంటే తను ఒక్కతే ఎలా ఉండగలదో అర్థం కావడం లేదు. సరోజ తనను జాగ్రత్తగా చూసుకోమని ఆమె బంధువులైన ఆ ఇంటి వారికి చెప్పి వెళ్ళింది. నిజానికి తమకు ఎలాంటి సంబంధం లేని ఓ అమ్మాయి ఒంటరిగా ఆ గదిలో ఉండటం వారికి మరింత ఇష్టం ఉన్నట్టు కనిపించలేదు. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు ఆమెకు. తన జీవితం కళ్ళ ముందు నిలబడి అపహాస్యం చేస్తున్నట్లు అనిపించసాగింది. తన స్నేహితులందరికీ వివాహాలు అయిపోయినాయి, తను ఒక్కతే మిగిలిపోయింది. తనకి వివాహం అవసరం లేదు, కానీ ఒంటరితనం కూడా భరించలేదు. ఒంటరితనం అంటే విపరీతమైన భయం కలుగుతుంది. అది మనిషి మనిషిగా ఉండనీయదు. ఏవేవో ఆలోచనలు గతాన్ని ముందుకు లాక్కొస్తుంది. ప్రస్తుతాన్ని మరిచిపోయేటట్లు చేస్తుంది. భవిష్యత్తుని అంధకారం చేసేస్తుంది. అందుచేత తన పక్కన ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాలి. అనుక్షణం వారితో మాట్లాడుతూ, మాటలు వింటూ, నవ్వుతూ నవ్విస్తూ కాలం గడపగలదు. ఒంటరిగా ఉంటే ప్రతిక్షణం ఒక యుగమైపోతుంది. తెల్లారుతుండగా నిద్ర పట్టేసింది ఆమెకు. తిరిగి మెలకువ వచ్చేసరికి టైం 9 అయిపోయింది. లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది, కానీ ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చినట్లు ఉండటంతో అలాగే పడుకుంది పోయింది. ఆ రోజు ఆఫీస్కి సెలవు పట్టక తప్పలేదు. పక్క గదిలో ఉన్న అతనికి సెలవు చీటీ వ్రాసి ఆఫీస్కు పంపింది ఆమె. సాయంత్రం వరకు అలాగే పడుకుంది పోయింది. నిద్ర పడుతోంది, కానీ అంతలోనే మెలకువ వచ్చేస్తుంది. పక్కింటి ఆవిడ ఫ్లాస్కు నిండుగా కాఫీ పోసి ఇచ్చింది. ఆ రోజుకి అదే ఆధారమైపోయింది. సాయంత్రానికి జ్వరం బాగా తీవ్రమైపోయింది. దానికి తోడు తలనొప్పి. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయారా అడిగింది పక్కింటామె. రేపటికి తగ్గకపోతే వెళ్తానులేండి అంది స్వరూప. సాయంత్రం 6 అవుతుండగా గది తలుపులు తోసుకుని లోపలికొచ్చాడు సృజన్ బాబు. అతనిని చూస్తూనే లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది ఆమె. లేవకండి వారిస్తూ అన్నాడు అతను. బూట్లు విప్పి గడప దగ్గరే ఉంచి ఆమె దగ్గరగా కూర్చున్నాడతను. మీరు ఆఫీస్కు రాకపోయేసరికి నాకప్పుడే అనుమానం వచ్చింది. ఒకవేళ ఒంట్లో బాగుండలేదేమోనని ఈలోగా మీ పక్క గదిలో అయిన లీవ్ లెటర్ తానే తీసుకొచ్చారు. ఆమె చెయ్యి పట్టుకుని చూసి, అరే, టెంపరేచర్ చాలా ఉందే ఆందోళనగా అన్నాడు. రేపటికల్లా అదే తగ్గిపోతుందిలేండి నీరసంగా నవ్వుతూ అంది ఆమె. భలేవారు మీరు, రేపటికి తగ్గిపోతుందని ఎదురు చూస్తూ కూర్చుంటారా ఏమిటి? నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తానుండండి. వద్దండి, మీరు మరీ కంగారు పడిపోతున్నారు. చూడండి, నేను ఎలాంటి విషయాన్నైనా నిర్లక్ష్యం చేయగలను, కానీ అనారోగ్యాన్ని కాదు. లేచి బూట్లు తొడుక్కొని బయటకు నడుస్తూ అన్నాడు. సృజన్ బాబు రావటం ఆమెకు ఎంతో ఉపశమనం కలిగించింది. తన కోసం ఎంత శ్రమ తీసుకుంటున్నాడు అతను. నవ్వు వచ్చింది ఆమెకు. శ్రమ తీసుకోవటానికి, ఆసక్తి చూపటానికి ఇంకెవరున్నారు తనకు? అతనొక్కడే. మరో గంట సేపటికి తర్వాత డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడతను. అతను పరీక్షించి ఫ్లూ జ్వరం అని తేల్చేశాడు. ఇంజెక్షన్ ఇచ్చి ఏవేవో ట్యాబ్లెట్లు రాసి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అన్నాడు సృజన్ బాబు వెళ్ళబోతూ.
డబ్బు నా పర్సులో ఉంది, తీసుకెళ్ళండి అందామె పర్సు వైపు చూపుతూ. మీరు బాగా ధనవంతులైతే అవ్వచ్చు, మందులు లేని తేలేని స్థితిలో నేనున్నానని అనుకోకండి నవ్వుతూ అని వెళ్ళిపోయాడు అతను. తిరిగి అతనెప్పుడు వచ్చాడో తెలియదు. బాగా నిద్ర పట్టేసింది. మెలకు వచ్చి కళ్ళు విప్పేసరికి ఎదురుగ్గా గోడకు కానుకొని కూర్చొని కనిపించాడు అతను. వచ్చి ఎంతసేపు అయ్యింది అడిగిందామె. చాలాసేపు అయ్యింది, మీరు గాఢ నిద్రలో ఉన్నారు, లేపడం ఎందుకని ఊరుకుండిపోయాను. ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి ముందు. అతని ఆసరాతో లేచి కూర్చొని ట్యాబ్లెట్స్ వేసుకుని మంచినీళ్లు తాగింది. కాసేపు ఇలాగే కూర్చోండి, ఈ పళ్ళు కూడా తినేస్తే బలహీనత పోతుంది. ఎదురుగా యాపిల్ పళ్ళు బత్తాయిలు ఉంచుతూ అన్నాడు. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? చిరుకోపంతో అడిగింది. ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యం మరింత పాడయి జ్వరం ఎన్ని రోజులైనా తగ్గదు నవ్వుతూ అన్నాడు. అతన్ని కాదనలేక ఒక యాపిల్ పండు బత్తాయి పండు తిందామే. ఇప్పుడు టైం ఎంతయింది అతన్ని అడిగింది. 11 దాటింది. అర్రే, అంతసేపు పడుకున్నానా నేను? ఆశ్చర్యపోతూ అంది. ఇందులో ఆశ్చర్యమేముంది? మరి మీరు అన్ని గంటసేపు అలాగే కూర్చుండిపోయారా? నన్ను నిద్రలేప ఉండాల్సింది. మీ నిద్ర పాడు చేయడం ఎందుకు? సరోజగారు వెళ్ళిపోయారన్న దిగులుతో మీరు నిన్న రాత్రంతా నిద్ర లేకుండా గడిపి ఉంటారని అనుకున్నాను. ఆమె మరింత ఆశ్చర్యపోయింది. తన గురించి ఎంత క్షుణ్ణంగా తెలుసుకున్నాడతను. హఠాత్తుగా గుర్తిచ్చింది ఆమెకు. మరి మీ భోజనం? ఆదుర్తగా అడిగింది. హోటల్లో టిఫిన్ తినేసి వచ్చాను, బాగుంది. నా కోసం ఎందుకంత కష్టం మీకు? నేను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండాలని స్వరూప, అది నా బాధ్యతగా భావిస్తున్నాను. మీకు ఇలా సేవ చేయటం నాకెంతో సంతోషంగా ఉందో చెప్పలేను గంభీరంగా అన్నాడతను. స్వరూపకేమీ అర్థం కాలేదు. కేవలం అతని మంచితనమే అతని చేత అలా అనిపించింది. ఇక నాకు పర్వాలేదనుకుంటాను. మీరు ఇంటికెళ్ళరు? మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలి మీరు మామూలుగా లేచి తిరిగే వరకు నేనిక్కడ నుంచి కదలను మొండిగా అన్నాడతను. ఇది మరీ బాగుంది. నేను చనిపోతే? నవ్వుతూ అందామె. స్వరూప, కోపంగా అన్నాడతను. మరుక్షణంలో అతని కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. దయచేసి అలా మాట్లాడకండి. కొద్దిసేపటి వరకు అతని వంకే చూస్తుండిపోయింది స్వరూప. అతనికి తన మీద గల అభిమానానికి కదిలిపోయిందామె. కానీ ఇదంతా కేవలం అభిమానమేనా, లేక అతను నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమకి మాత్రమే ఇంతటి బంధం ఉంటుంది. మరే భావము స్త్రీకి పురుషుడికి మధ్య ఇంతటి అనుబంధాన్ని ఏర్పరచలేదు. కానీ మరి తను కూడా అతన్ని నా దృష్టితో చూస్తుందా? అదిగో, మీరు మళ్ళీ ఏవో ఆలోచనలోకి దిగారు, అవునా? పడుకోండి, నిద్రపోతే కానీ ఉదయానికి లేచి తిరగలేరు అన్నాడు అతను. పడుకొని బలవంతంగా కళ్ళు మూసుకుందామె. మరుక్షణంలో అతను అలా కూర్చున్నాడన్న సంగతి గుర్తుకొచ్చి, మరి మీ సంగతేమిటి? తెల్లవారే వరకు ఇలాగే కూర్చొని ఉంటారా అని అడిగింది నవ్వుతూ. అదిగో ఆ చాప వేసుకొని మీరు పడుకోండి, అప్పుడే నేను నిద్రపోతాను. ఆమెకు దూరంగా చాప పరుచుకొని అతను కూడా కళ్ళు మూసుకున్నాడు. స్వరూపకి చాలాసేపటి తర్వాత కానీ నిద్ర పట్టలేదు. తిరిగి తెల్లవారుజామునే మెలకువ వచ్చేసింది. లేస్తూనే చాప మీద పడుకుని గాఢంగా నిద్రపోతున్న సృజన్ బాబు కనిపించాడామెకు. అతన్ని చూసేసరికి జాలి వేసింది ఆమెకి. అభిమానం, ప్రేమ ఒక్కసారిగా ముంచుకొచ్చినాయి. అతనిని గాఢంగా తన హృదయానికి హత్తుకోవాలనిపించింది. లేచి నుంచుందామె. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. కానీ కొంచెం తలనొప్పి, నీరసం మాత్రం ఆవహించి ఉన్నాయి. అతను నిద్రలేచేలోప కాఫీ కాచి ఉంచితే బాగుండుననిపించింది. నెమ్మదిగా బయటకు నడిచి ఇంటి పక్కనే ఉన్న మిల్క్ బూత్లో పాల బాటిల్ తీసుకొచ్చింది. స్టవ్ వెలిగించి పాలు దాని మీద ఉంచి తను త్వరగా మొహం కడుక్కొని జుట్టు సరిచేసుకుని కాఫీ తయారు చేసింది. ఆ శబ్దాలకు చటుక్కున కళ్ళు విప్పాడు సృజన్ బాబు. ఆమె కాఫీ కప్పుల్లోకి వంచటం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే నేను చెప్పేదేమీ వీరు వినదలుచుకోలేదన్నమాట అన్నాడు కోపంగా. ఏమైందిప్పుడు అడిగింది స్వరూప నవ్వాపుకుంటూ. మీరిప్పుడు ఆ పని చేయకపోతే ఏం కొంప మునిగిపోతుందని? కాఫీ పెట్టడం పెద్ద పనేనా? నేను హోటల్ నుంచి తెచ్చేవాడిని కదా. ఒంట్లో బాగుండనప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోపోతే ఎలా? నిష్ఠూరంగా అన్నాడు అతను. సరే, తర్వాత కోప్పడదురు గాని ముందు కొంచెం మొహం కడుక్కొని ఇద్దరం కాఫీ తాగుదాం అంది స్వరూప నవ్వుతూ. ఈ కథ ఇంకా కొనసాగుతుంది.